రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఈ ఇద్దరికి రేపు జరగబోతున్న మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, రసవత్తరంగా సాగుతుంది అని నా గట్టి ఫీలింగ్. ఎందుకంటే ఈ రెండు టీంలు కూడా ఫస్ట్ మ్యాచ్ గుడ్డు పెట్టినాయి, రెండు ఓడిపోయినాయి. ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలన్న తపనతోటి, కసితోటి, ఆరాటంతో పోరాటం చేస్తారు కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని నా ఫీలింగు. చలో, ఎవరు గెలుస్తారు చిలకమ్మని పిలిచి అడుగుదామా, జాతకం అంజనం వేద్దామా? చెప్పుర్రి, అట్లా తెలియదు కదా. జస్ట్ మనము ఎవరు గెలుస్తారని గట్టిగా ఒకటే మాట చెప్పలేము. ఎందుకంటే ఈ రెండు గట్టి టీంలే, రెండు తోపు తురుముఖాన్లే. మనం ఎట్లా గెస్ చేయాలంటే పిచ్ రిపోర్ట్ ఏంది, గ్రౌండ్ ఎట్లున్నది, అందులో ఇదివరకు ఉన్న మ్యాచప్స్ ఏమున్నాయి, ఎవరిని కట్టడి చేయగలుగుతారు, ఎవరు బలాలేంది, ఎవరు బలహీనతలు, ఇవి మాట్లాడుకుందాం. రివ్యూ అండ్ అనాలిసిస్ ఇస్తాను నేను. లాస్ట్లో ఒక మాట చెప్తే ఇది గెలవచ్చు అని. ఇప్పటివరకు అయితే మనం చెప్పినట్టుగా విన్నింగ్ రేషియో అయితే ఉన్నది. సో విన్నింగ్ రేషియో ఎక్కువ ఉన్నది మనది. ఒక మ్యాచ్ మనం చెప్పినట్టు జరగలేదు, మిగతా అన్ని మ్యాచ్లు మనం చెప్పినట్టుగానే జరిగినాయి. దానికి కారణం ఏంటంటే లెక్కలు మాట్లాడుతున్నాయి, లెక్క కొద్ది మాట్లాడుతున్నాం కాబట్టి. చలో షురూ చేద్దాం. ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది. ఫస్ట్ పిచ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్ఆర్కి ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది, ఏంటంటే ఇది వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది మ్యాచ్. ఓకే, ఆర్ఆర్కి గౌహతిలో జరుగుతున్న మ్యాచ్ కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ ఆ పిచ్ మీద ప్రాక్టీస్ చేస్తుంటారు, ఆ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి. ఆ గ్రౌండ్కి ఒక చిన్న మైనస్ ఉంది. ఆ గ్రౌండ్ సైడ్ బౌండరీస్ లెంత్ తక్కువ, లైక్ 60 to 65 మీటర్స్ ఏమో ఉంది. మామూలుగా 74, 80 అట్లా ఉంటుంది కదా. మనకి 60 to 65 మీటర్స్ మాత్రమే బౌండరీస్ లెంత్ ఉంది కాబట్టి స్పిన్నర్స్కి టెన్షన్ పెట్టే పని అవుతుంది. అంటే స్పిన్ పడుతుంది కానీ స్పిన్ తిరిగే గ్రౌండే, కానీ పిచ్ స్పిన్ తిరిగే పిచ్చే. సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకా బాగా తిరుగుతుంది, కానీ స్పిన్నర్స్ అట్లా వేసారు అనుకోరి, మనకి హిట్టర్స్ తీసి అవతల వారేస్తారు బాల్ని. అది పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే సైడ్ బౌండరీస్ చిన్న ఉన్నాయి కాబట్టి ఈజీగా బౌండరీకి చేర్చగలుగుతారు బాల్ని. అది పెద్ద బాధ. అండ్ ఈ పిచ్ మీద బ్యాటింగ్ వికెట్ ఖచ్చితంగా ఈ పిచ్ బ్యాట్స్మెన్స్కి బాగా పండగే, బ్యాట్స్మెన్స్కి ప్యారడైజ్ వస్తుండదని చెప్పాలి. ఎందుకంటే కొడితే అవతల పడే తట్టుకున్నది, మంచి హిట్టర్స్ దంచి కొడితే ఎగిరిపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు బ్యాటింగ్ వికెట్ అయినందుకు వీళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు. కానీ బౌలర్స్కి ఇప్పుడు ఇనిషియల్గా పేసర్స్కి కొంత సపోర్ట్ చేస్తుంది, మంచి బౌన్స్ వస్తుంది, అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. స్పిన్నర్స్లో కూడా కొంతమందికి సపోర్ట్ చేయగలుగుతుంది, అది ఎవరో మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ థింగ్, పేసర్లకి కూడా స్లో పేస్ వేరియేషన్స్ వేయగలిగే ఉన్నది ఒకటే అనుకో. సందీప్ శర్మ లాంటి వాళ్ళకి మాత్రం బాగా వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. సో సందీప్ శర్మ లాంటి బౌలర్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఇందులో ఒక టీంకి కొంత అడ్వాంటేజ్ కూడా వస్తుంది. అంటే ఆ 4 ఓవర్లు మిగతా దాంట్లో కూడా స్పిన్నర్స్లో కూడా లైక్ అందరికీ వర్కౌట్ కాదు. వరుణ్ చక్రవర్తి లాగా, లేదంటే సునీల్ నరేన్ లాగా, లేదంటే మహేష్ దీక్షణ లాంటి స్పిన్నర్స్కి వర్కౌట్ అవుతుంది, మిగతా వాళ్ళకి వర్కౌట్ కాదు. ఇది ప్రాబ్లం. సో ఈ పిచ్ వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్స్లో పేసర్కి సపోర్ట్ చేసిన, సెకండ్ ఇన్నింగ్స్లో ఇది మన డ్యూ ఫ్యాక్టర్ గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో 11th ఓవర్ తర్వాత కొత్త బాల్ తీసుకోవచ్చు కాబట్టి కొత్త బాల్ వస్తుంది, నో ప్రాబ్లం. సో డ్యూ ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం పెద్ద లేదు. స్పిన్ తిరుగుతుంది కానీ అందరు స్పిన్నర్స్కి వర్కౌట్ కాదు. పేస్ బాగా పడుతుంది, పేస్కి కూడా సపోర్ట్ చేస్తుంది కానీ అందరు పేసర్లకు సపోర్ట్ కాదు. స్లో పేస్ వేరియేషన్ ఇష్టోళ్ళకి ఈ గ్రౌండ్ సపోర్ట్ చేస్తుంది, ఈ పిచ్ సపోర్ట్ చేస్తుంది. ఇది మ్యాటర్ పిచ్ గురించి. గ్రౌండ్ గురించి రెండు చెప్పేసిన, రైట్. గ్రౌండ్ చిన్న గ్రౌండ్ అబ్బా. నెక్స్ట్ హిట్టర్లకి పండగ. అండ్ ఈ గ్రౌండ్లో బెటర్ టు, అంటే ఏ గ్రౌండ్ అయినా నా దృష్టిలో ఏంటంటే ఈ చిన్న గ్రౌండే కాబట్టి ఫస్ట్ థింగ్ చేజింగ్ చూజ్ చేసుకోవడం బెటర్. అంటే టాస్ గెలిస్తే చేజింగ్ చూజ్ చేసుకున్న వాళ్ళకి కొంచెం బెటర్. కాకపోతే ఇందులో జరిగిన మ్యాచ్లన్నీ చూస్తే బ్యాటింగ్ ఫస్ట్ తీసుకున్న వాళ్ళు 3 మ్యాచ్లు గెలిచిన సిచ్యువేషన్ ఉంది, బ్యాటింగ్ సెకండ్ తీసుకున్న వాళ్ళు 3 మ్యాచ్లు గెలిచిన సిచ్యువేషన్ ఉంది. టోటల్గా జరిగిన 6 మ్యాచ్లలో 3 అట్లా 3 ఇట్లా ఉన్నాయి కాబట్టి మనకి పెద్ద వేరియేషన్ లేదు. కానీ హెడ్ టు హెడ్ తీసుకుందాం. హెడ్ టు హెడ్లో ఇప్పుడు మీరు కొంత గెస్ చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నప్పుడు ఆర్ఆర్ టీము 9 సార్లు గెలిచింది, సెకండ్ బ్యాటింగ్ తీసుకున్నప్పుడు ఆర్ఆర్ టీము 5 సార్లే గెలిచింది. అదే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నప్పుడు కేకేఆర్ 4 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ తీసుకున్నప్పుడు కేకేఆర్ 10 సార్లు గెలిచింది. 10 సార్లు గెలిచిన దాఖలాలు ఉన్నాయి. అంటే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఆర్ఆర్ గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే కేకేఆర్ గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇది అంటే ఆర్ఆర్ టీం తోటి చేజ్ చేయడంలో కేకేఆర్ చాలాసార్లు సక్సెస్ సాధించింది అని అర్థం చేసుకోరు, నోట్ చేసుకోరు. కావాలంటే మళ్ళీ రిపీట్లో పెట్టుకోరు, ఇది సేవ్ చేసుకోరు. ఓకే. అండ్ టోటల్గా హెడ్ టు హెడ్ వీళ్ళిద్దరికి జరిగిన మ్యాచెస్ 28 మ్యాచెస్. ఈ 28 మ్యాచెస్లో ఆర్ఆర్ 14 సార్లు గెలిస్తే కేకేఆర్ కూడా 14 సార్లు గెలిచింది. అంటే గ్రౌండ్ని బట్టి పిచ్ని బట్టే ఉంది, కానీ ఈ రెండు కూడా సమూజ్జి లాంటి టీమ్స్ అని అర్థం చేసుకున్నారు కదా. అందుకే ఇది 100% సవాలని ఉందా నీకు? అయితే రెండిట్లలో ఇద్దరు సమూజ్జీలే కాబట్టి ఎవరు గెలుస్తారో చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు
ఇక్కడ చూసుకోవాల్సింది గ్రౌండ్, పిచ్చు, దాంతోపాటుగా ఎవరు ఫస్ట్ బ్యాటింగ్, ఎవరు చేజ్ చేస్తే ఎక్కువసార్లు గెలిచారు, ఎవరు డిఫెండ్ చేస్తే ఎక్కువసార్లు గెలిచారు, ఇది ఒకటి క్లారిటీగా చూసుకోవాలి. అండ్ లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే పర్ఫార్మెన్స్ వైజ్గా ఇద్దరు కూడా లాస్ట్ ఈ ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ అయితే ఇద్దరు కూడా అండా దల్దియే గుడ్డు పెట్టిరే. ఓకే, అయితే లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే కేకేఆర్ టీం అయితే ఛాంపియన్స్ టీం కాబట్టి మొన్న జరిగిన ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ తప్ప మిగతా అన్ని మ్యాచెస్లో కూడా కేకేఆర్ గెలిచినట్టే, 4 మ్యాచెస్ గెలిచినట్టు 5 ఇక లాస్ట్ మ్యాచెస్ చూసుకుంటే 5 మ్యాచెస్లో ఆర్ఆర్ అయితే ఒకటే మ్యాచ్ గెలిచింది, ఎస్ఆర్ఎస్తో కూడా ఓడిపోయింది, రీసెంట్గా చూసినాం కదా, ఒకటే మ్యాచ్ గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది. సో ఈ లెక్కన చూస్తుంటే మంచి ఫామ్లో కనబడుతుంది ఏంటిది కేకేఆర్ టీం. సరే, రాజస్థాన్ ప్లేయింగ్ 11 ఎవరో చూద్దాం, ఇంకొంచెం మనకు క్లారిటీ వస్తుంది. రాజస్థాన్ ప్లేయింగ్ 11లో యశస్వి జైస్వాల్, నితీష్ రాణా వీళ్ళిద్దరు ఓపెనర్స్గా వస్తారు. ఆ తర్వాత రియాన్ పరాగ్ మనోడు తెలుసు కదా ఈ టీంకి కెప్టెన్ ఇప్పుడు, ధ్రువ్ జురేలు, సిమ్రాన్ హిట్మేర్, శుభన్ దూబే, జోఫ్రా ఆర్చర్ గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. జోఫ్రా ఆర్చరే వస్తాడా, జోఫ్రా ఆర్చర్ ప్లేస్లో మపాకాన్ని తీసుకొస్తారో చెప్పలేం. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ మొన్న 76 రన్స్ ఇచ్చిండు, 4 ఓవర్స్లో 76 రన్స్ ఇచ్చిండు, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిండు, చాలా రన్స్ ఇచ్చేసిండు. ఎకనమీ చూస్తే 19 ఉంది కాబట్టి కొంచెం భయపడతారు ఇప్పుడు జోఫ్రా ఆర్చర్ ఇవ్వడానికి. అంటే జోఫ్రా ఆర్చర్ తీసేసే బౌలర్ ఏం కాదు, మంచి బౌలరే, కానీ మనవాడికి ఆచారం మంచిగా లేదు. 4 ఓవర్లకు 4 ఓవర్లు దంచి కొట్టి పడేసారు. అక్కడ ఆపోజిట్లో ఉన్నది మరి ఎస్ఆర్హెచ్ టీము, వాళ్ళు కొట్టడానికే పుట్టినాం అన్నట్టు ఉంటారు, అందుకే దంచి కొట్టిరు కాబట్టి ఏం చేయలేని సిచ్యువేషన్. పాపం జోఫ్రా ఆర్చర్కి అయితే రక్తం గారిపించారు అబ్బా కళ్ళకి వెళ్ళి, అది ప్రాబ్లం. సరే, ఇప్పుడు జోఫ్రా ఆర్చర్ ప్లేస్లో ఐపీఎల్లో దయాదాక్షిణాలు ఉండేవి మనకు తెలుసు, తీసి పారేసి కొత్త వాళ్ళని పట్టుకొచ్చుకుంటారు, మపాకాన్ని తీసుకురావచ్చు. లేదు ఒకటే మ్యాచ్ కదా చూద్దాంలే, జోఫ్రా ఆర్చర్ అంత నిరూపించుకున్న బౌలర్, లాస్ట్ సీజన్లో ఎట్లా చేసిండు, అంతకుముందు సీజన్లలో ఎట్లున్నాడు తెలుసు కదా, తూర్తురుం కాను కదా అని చెప్పి దయ చూపిస్తే చెప్పలేము. నెక్స్ట్ మహేష్ దీక్షణ, ఇక్కడ వీళ్ళకున్న స్పిన్ బలం అని చెప్పాలి. మహేష్ దీక్షణ లాంటి స్పిన్నర్కి మాత్రం పార్ట్ టైం స్పిన్నర్స్ ఉన్నారు ఇందులో, నితీష్ రాణా స్పిన్ వేస్తాడు పోయి, అట్నే రియాన్ పరాగ్ స్పిన్ వేస్తాడు, వీళ్ళంతా స్పిన్ బౌలర్స్గా చేయగలుగుతారు, పార్ట్ టైం స్పిన్ బౌలర్స్గా. కానీ ఒక టెక్నికల్ స్పిన్ బౌలర్కి మాత్రమే ఈ గ్రౌండ్ పనికి వస్తుంది. నార్మల్ స్పిన్ బాల్ అంటే నార్మల్గా స్పిన్ నేను వేయగలుగుతాను, వేసినాం అంటే తీసి అవతల వారేయచ్చు, ఈజీగా బౌండరీని తాకేయచ్చు, ఎందుకంటే బౌండరీ దూరం లేదు, అది ప్రాబ్లం. ఇక జోఫ్రా ఆర్చర్ మంచి ఫాస్ట్ బౌలరు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మంచి ఫాస్ట్ బౌలర్లు ఉన్నా కానీ అంటే హెవీ స్పీడ్ తోటి 140 ఈ స్పీడ్ తోటి వేసేటోళ్ళు ఉంటే అదొక పెద్ద బలం, అదొక పెద్ద బాధ, అంటితే ఎగిరిపోతుంది అవతలకి, అదే బాధ. అంటే గ్రౌండ్ చిన్న ఉంటే ఇది ప్రాబ్లం అన్నట్టు, చిన్న గ్రౌండ్స్లో స్కోర్ని ఎక్కువ చేసి పెట్టచ్చు. అందుకే ఫస్ట్ ఏం చేయాలంటే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక ఎక్కువ స్కోర్ని ముద్ద చేసి పెట్టాలి. చేజింగ్కి అఫ్కోర్స్ చేజింగ్ కూడా ఇక్కడ ప్రాబ్లం ఏం కాదన్నట్టు, చేజింగ్కి ఏంటంటే స్పిన్నర్స్ తోటి వేయిస్తే అందరూ మంచి స్పిన్నర్లు ఉండాలని లేదు, కొంచెం అటు ఇటు అయిందనుకో కనెక్ట్ అయితే ఎక్కడో పడుతుంది, అది పెద్ద బాధ. సో చేజింగ్ తీసుకున్న వాళ్ళు గెలవడానికి ఎక్కువ ఆప్షన్ ఉంటుంది ఈ గ్రౌండ్లో, ఇది నాకు పర్సనల్గా అనిపిస్తుంది చెప్తున్నా. అక్కడ అయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు 3 సార్లు గెలిచారు, సెకండ్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు కూడా 3 సార్లు గెలిచారు, కానీ నాకు అనిపించింది చెప్తున్నా. ఒక ఏం తోటి పోతే భలే ఉంటుంది అబ్బా, అంటే టార్గెట్ని ఫినిష్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఉంటే అప్పుడు ఏంటంటే ఇంత స్కోర్ కొట్టాలి అనే కసితోడు కొడతారు. ఆఫ్ కోర్స్ ఎస్ఆర్హెచ్ టీం లాంటిది అయితే నువ్వు ముందు ఇస్తే 300 చేస్తా, నువ్వు తర్వాత ఇస్తే 10 ఓవర్లలో మ్యాచ్ ఫినిష్ చేస్తా అన్న కసితోడు ఉంటారు. సరే రైట్, మహేష్ దీక్షణ అయిపోయింది. అండ్ తుషార్ దేశపాండే కూడా వీళ్ళకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఇప్పుడు తుషార్ దేశపాండే గురించి లాస్ట్ మొన్న జరిగిన మ్యాచ్లో మనోడు కొంత రన్స్ ఇచ్చిండు, 4 ఓవర్లు వేసి 44 రన్లు ఇచ్చిండు, అయినా కానీ 3 వికెట్లు తీసిండు అబ్బా. అండ్ తుషార్ దేశపాండే నేను లాస్ట్ టైం కూడా ప్రిడిక్షన్ అప్పుడే చెప్పిన, అంటే మ్యాచ్ ప్రివ్యూ ఇట్లా చెప్పే వీడియోలోనే చెప్పిన, తుషార్ దేశపాండే ట్రావిస్ హెడ్ వికెట్ తీయగలుగుతాడు అని చెప్పిన. సేమ్ నేను చెప్పినట్టే ట్రావిస్ హెడ్ వికెట్ తీసిండు, అభినవ్ మనోహర్ వికెట్ తీసిండు, అనికేత్ వర్మ వికెట్ తీసిండు, మంచి వికెట్లను తీసి పడేసిండు అబ్బా తుషార్ దేశపాండే. అండ్ అఫ్కోర్స్ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది అనుకోరు, అది వేరే విషయం. తుషార్ దేశపాండే వన్ ఆఫ్ ద మంచి బౌలర్. ఇక సందీప్ శర్మ ఉన్నాడు వీళ్ళకి. సందీప్ శర్మ మొన్న కొంచెం వర్కౌట్ కాకపోయిండొచ్చేమో, 4 ఓవర్స్లో 51 రన్స్ ఇచ్చినా కానీ ఒక వికెట్ తీసిండు, కానీ ఇక్కడ ఇలాంటి పిచ్ల మీద సందీప్ శర్మ వర్కౌట్ అవుతాడు. ఎందుకంటే మనోడు అంటే స్లో పేస్ వేరియేషన్స్ ఉంటాయి మనోడి దగ్గర, మన బౌలింగ్ టెక్నికల్గా వేస్తాడు. సో అట్లా స్లో పేస్ వేరియేషన్స్ చేసేటోళ్ళు, స్లో వేరియేషన్స్లో బాల్స్ని డెలివరీ చేసేటోళ్ళకి మంచిగా సపోర్ట్ చేసే పిచ్ ఇది. సో సందీప్ శర్మ వీళ్ళకున్న బలం. అండ్ ఫజల్ ఫరూకీ అట్నే సంజు శాంసన్ యాజ్ ఇట్ ఈస్గా ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు, పెద్ద చేంజ్ ఓవర్స్ ఏమి ఉన్నాయి. సంజు శాంసన్కి ఏలు మంచిగా లేదు పోయి, అందుకని చెప్పి వికెట్ కీపింగ్ చేయడు, ఫీల్డింగ్ చేయడు. అండ్ సంజు శాంసన్ ఓన్లీ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి బ్యాటింగ్ చేసి వెళ్ళిపోతాడు. సో
లాస్ట్ మ్యాచ్లో 37 బాల్స్లో 66 రన్స్ తోటి 178 స్ట్రైక్ రేట్ తోటి ఉన్నాడు. అండ్ వీళ్ళ దానిలో ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ మొన్న చాలా దారుణమైన అది చేసిరబ్బా. రియాన్ పరాగ్ ఇది యశస్వి జైస్వాల్ 1 రన్కి అవుట్ అయ్యాడు. నితీష్ రాణా 4 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. రియాన్ పరాగ్ 11 రన్లు, కెప్టెన్ 11 రన్లు కొట్టి అవుట్ అయ్యాడు. మొన్న నిలబెట్టింది అంతో ఇంతో పోటీకి నిలబెట్టింది అయితే ధ్రువ్ జురేల్ అని చెప్పాలి. ధ్రువ్ జురేల్ 35 బాల్స్లో 70 రన్స్ కొట్టి 200 స్ట్రైక్ రేట్ తోటి ఉన్నాడు. అట్నే సిమ్రాన్ ఇట్మేర్ 23 బాల్స్లో 42 రన్స్ కొట్టి 182 స్ట్రైక్ రేట్ తోటి ఉంటే శుభన్ దుబే 11 బాల్స్లో 34 రన్స్ కొట్టి 300 స్ట్రైక్ రేట్ తోటి ఉన్నాడు. సో వీళ్ళు కొంచెం నిలబెట్టరు కాబట్టి కొంచెం ఆ మాత్రం పోటీ ఇవ్వగలిగింది, అంటే అది కూడా లేదు. సో నెక్స్ట్ ఇందులో మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ మ్యాచ్లో మన జోఫ్రా ఆర్చర్ ఉండకపోవచ్చు, మపాకాన్ పెట్టచ్చు ఒకటి. రెండోది వచ్చేసి సందీప్ శర్మ ఈ మ్యాచ్కి కీలకమైన బౌలర్ అయ్యే ఛాన్స్ ఉంది. మూడోది సంజు శాంసన్, వీళ్ళంతా యాజిటీస్గా. ఒకవేళ యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ కూడా క్లిక్ అయితే హోమ్ గ్రౌండ్ కాబట్టి దంచి కొడితే కనుక మంచి స్కోర్. అంటే ఈ గ్రౌండ్లో మనకు 180 నుంచి 200 వరకు కూడా స్కోర్ చేసిన దాఖలాలు ఉన్నాయి, యావరేజ్ స్కోరు. కాబట్టి 200+ స్కోర్ చేయగలిగే సత్తా ఉన్న ప్లేయర్సే కాబట్టి చెప్తున్నా. సో వీళ్ళంతా కూడా కొడితే బాగానే ఉంటుంది, మనకి టార్గెట్ కూడా గట్టి ఉంటుంది. ఒకవేళ కేకేఆర్కి ఉన్న బలాలు ఏంటంటే క్వింటన్ డికాక్ మొన్న ఆడలేదు కావచ్చు, ఆడితే ఎట్లుంటుందో మనకు తెలుసు. సునీల్ నరేన్ దొరికిపోవచ్చు ఈ గ్రౌండ్లో, ఎందుకంటే చిన్న గ్రౌండ్ కదా, సంపిడిచి పెడదామని చెప్పి ఆగమాగం చెప్తే మనకు తెలుసు కదా. సునీల్ నరేన్ ఫస్ట్ ఒక 10-15 బాల్ వరకు సెటిల్ కాలేదంటే బిస్కెట్ అయిపోయింది, ఆగమాగం అయితే అది వేరే ఉంటుంది. కాబట్టి సెటిల్ అయింది అనుకో సునీల్ నరేన్ ఈజీగా దంచి కొట్టుతాడు. క్వింటన్ డికాక్, సునీల్ నరేన్ తలుచుకుంటే నెక్స్ట్ లెవెల్ స్కోర్ని బిల్డ్ చేయగలుగుతారు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని. 1 డౌన్లో అజింక్య రహానే మంచి ఫామ్లో ఉన్నాడు, అసలు సాటి లేని మేటి ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు అజింక్య రహానే కేకేఆర్లో మొన్న 56 రన్లు కొట్టిండు. ఇక వెంకటేష్ అయ్యర్ ఆడాలి, మొన్న మ్యాచ్లో ఆడలేదు, అది బాగా అనిపించింది. సో వెంకటేష్ అయ్యర్ ఈ మ్యాచ్లో సక్సెస్ అయితే బాగుంటుంది, ఇలా టీంకి చాలా బలం వస్తుంది. ఇక రింకు సింగ్ మొన్న పెద్ద ఫ్లాప్ అంటే ఈ లోవర్ ఆర్డర్ అని చెప్పాలి, మిడిల్ రోవర్. రింకు సింగ్ మిడిల్ ఆర్డర్లో కొంచెం పోయింది. ఒక అజింక్య రహానే వరకు నడిచింది అబ్బా, ఓపెనింగ్ 1 డౌన్ వరకు నడిచింది, 2nd డౌన్, 3rd, 4th, 5th అంతా పోయిర్రబ్బా. రింకు సింగ్, ఆండ్రూ రసెల్స్, మన రమణ్దీప్ సింగ్ ఎవ్వరు ఆడలే మొన్న. దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నది కేకేఆర్. పాపం బాధ అనిపించింది చూస్తా అంటే. అయితే సో వీళ్ళంతా ఆడగలిగేటోళ్ళు, వీళ్ళు గెలిపించగలిగేటోళ్ళు. అట్లాంటి వాళ్ళు రింకు సింగ్ లాంటి, ఆండ్రూ రసెల్స్ లాంటి వాళ్ళు హిట్టర్స్ తోటి ఇదే బాధ, అయితే అటు లేదంటే ఇటు. సో ఇది జరిగింది. అండ్ ఈసారి ఖచ్చితంగా కేకేఆర్ రసెల్స్కి బౌలింగ్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు మొన్న? ఏందేందో చేశారు మొన్న. వైభవ్ అరోరాకి కాకుండా రసెల్స్కి ఇచ్చేస్తే అయిపోయేది కదా, ఇయ్యలే. వైభవ్ అరోరాతో ఈసారి ఓపెనింగ్ వేయించమన్నారు, ఎత్తరా అసలు వేయరు, గజ్జు అంటారు భయం, ఎందుకు వచ్చిన బాధ. సో రఘువంశీ బాగా నిలబెట్టుకున్నాడు అబ్బా మొన్నటిసారి. స్పెన్సర్ జాన్సనా లేదంటే ఎన్రిచ్ నాట్గేనా, ఇద్దరిట్లలో ఎవరుంటారు అనేది చెప్పలేము. నాట్గే రావాలి, ఎన్రిచ్ నాట్జీ, ఎట్లా పిలిచేటోళ్ళు అట్లబ్బా. ఎన్రిచ్ నాట్జీ రావాలి, వస్తే బాగుంటుంది, వీళ్ళకు మంచి బలం యాడ్ అవుతుంది. కానీ మనోడుకున్న స్పీడ్ పెద్ద ప్రాబ్లం. 140 స్పీడ్లో వేస్తే అంటిస్తే అవతల పడతాయి, అదో పెద్ద బాధ. కానీ మంచి బలమైన పేసర్, వీళ్ళకున్న మంచి బౌలర్ మనోడు వస్తే బాగుంటుంది. లేదంటే స్పెన్సర్ జాన్సన్ వచ్చినా కానీ చెప్పలేము ఇక ఎవరు వస్తారో. ఇక నెక్స్ట్ హర్షిత్ రాణా, అట్నే వరుణ్ చక్రవర్తి, వీళ్ళకున్న స్పిన్ బలం అని చెప్పాలి. ఇప్పుడు సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరూ ఉన్నారు ఈ టీంలో. ఇద్దరు స్పిన్నర్స్ టెక్నికాలిటీ తోటి అద్భుతంగా వేయగలిగే, మిస్టరీ స్పిన్నర్స్ వేయగలిగే సునీల్ నరేన్, ఇటు టెక్నికల్ స్పిన్నర్స్ వేయగలిగే వరుణ్ చక్రవర్తి, వీళ్ళిద్దరూ తలుసుకుంటే మ్యాచ్ని నిలబెట్టగలుగుతారు. మిడిల్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలిగితే బాగుంటుంది. వైభవ్ అరోరా, ఆ తర్వాత అంగీకృష్ణ రఘువంశీ, మనోడు మాత్రం తోపస్య యాక్చువల్లీ నిలబెట్టిండు. ఆ టైంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన రఘువంశీ 30 రన్సే చేసిండు, 22 balls 30 రన్సే చేసిండు. కానీ ఇక హోప్స్ లేవు అన్న సిచ్యువేషన్లో నిలబెట్టే ప్రయత్నం చేసిండు కదా. సో ఈసారి రసెల్స్తో బౌలింగ్ వేయించి వరుణ్ చక్రవర్తి మొన్న కొంత ఎక్స్పెన్సివ్ అయినా కానీ వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్ లాంటి అద్భుతమైన బౌలర్స్కి ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది గ్రౌండ్ అనిపిస్తుంది. సో ఇది ఎన్రిచ్ నాట్జీ వచ్చి రసెల్స్తో బౌలింగ్ వేయించి వరుణ్ చక్రవర్తిని, సునీల్ నరేన్ని కరెక్ట్ ప్లేస్లో వాడితే ఈ టీంకి బాగా ప్లేస్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి బౌలింగ్ యూనిట్ కూడా బాగానే ఉంది. వాళ్ళకు కూడా ఉంది, పేసర్స్ ఉన్నారు కానీ స్పిన్నర్స్లో లేదు. కానీ ఇక్కడ స్పిన్నర్స్లో కూడా ఉన్నారు. అక్కడ ఉన్నది ఒకే ఒక అద్భుతమైన బౌలర్ సందీప్ శర్మ అని చెప్పాలి ఈ మ్యాచ్కి, అంటే ఆ గ్రౌండ్కి. సో కీ మ్యాచ్అప్స్ చూస్తే కనుక జైస్వాల్ని అలాగే సంజు శాంసన్ని ఇద్దరిని కూడా ఎన్రిచ్ నాట్జీ వస్తే కనుక మనోడు బాగా డీల్ చేయగలుగుతాడు. ఎందుకంటే
ఎన్రిచ్ నాట్కి బౌలింగ్లో వీళ్ళిద్దరు స్ట్రైక్ రేట్ 100 కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి జైస్వాల్ని సంజు శాంసన్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే కనుక నాట్గిని దించాలి, ఎన్రిచ్ నాట్జిని దించాలి గ్రౌండ్లోకి, దించితే బాగుంటుంది. అండ్ స్లో వేరియేషన్స్ కావాలి ఈ గ్రౌండ్లో మళ్ళీ చెప్పిన సందీప్ శర్మకి బాగా బలం వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మూడోది సంజు శాంసన్ వర్సెస్ సునీల్ నరేన్ చూస్తే కనుక 3 సార్లు అవుట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఎవరు? సునీల్ నరేన్ సంజు శాంసన్ని 3 సార్లు అవుట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. జస్ట్ 66 రన్లు ఇచ్చిండు. అండ్ స్ట్రైక్ రేట్ వచ్చేసి సునీల్ నరేన్ బౌలింగ్లో సంజు శాంసన్ది జస్ట్ 80 ఉంది. సో ఇట్లా కొంతమంది కట్టడి చేసేటోళ్ళు ఉన్నారు, అందుకే దించాలి. నేను ఎందుకు చెప్పిన సునీల్ నరేన్ దించితే కొంచెం బాగుంటుంది, అట్నే నాట్జీ రావాలి, నాట్జీ వస్తే వీళ్ళ టీంకి బలం అవుతుందని అందుకే చెప్పిన. సో వీళ్ళకి వాళ్ళ టీంలో కొంతమందిని కట్టడి చేసే బౌలర్స్ ఉన్నారు. ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో సునీల్ నరేన్తో వేయిస్తే మిస్టరీ స్పిన్నర్స్ని వేయిస్తే కనుక కొంతమంది దొరికే ఛాన్సెస్ ఉంది. లైక్ సంజు శాంసన్ ఆడలేకపోవచ్చు, లేదు ఇవన్నీ పక్కన పెడితే కేకేఆర్కి స్పిన్ బలం, మళ్ళీ చెప్తున్నా సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి. అండ్ పేస్ బాల్లో ఇద్దరికి సమానమైన బలం ఉంది. కాబట్టి ఎవరు గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని చూస్తే కరెక్ట్గా క్యాప్టెన్సీ చేస్తే కేకేఆర్ టీం గెలవడానికి ఛాన్స్ ఉంది. కరెక్ట్గా క్యాప్టెన్సీ చేసి ఎప్పుడు ఎవరిని దించాలి, ఎవరున్నారు స్ట్రైక్లో, ఎవరున్నారు పార్ట్నర్షిప్ చేస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి చెక్ పెట్టాలంటే ఏ బౌలర్ దించాలి అని కరెక్ట్గా స్కెచ్ చేస్తే నాగి ఉన్నాడు, సునీల్ నరేన్ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, వీళ్ళని ఎక్కడ ప్లేస్ చేయాలని అక్కడ ప్లేస్ చేస్తే ఈజీగా కేకేఆర్ గెలవడానికి ఉంటుంది. అండ్ చేజింగ్ చేస్తే కేకేఆర్ ఈజీగా గెలిచేసే ఛాన్స్ ఉంది ఈ గ్రౌండ్ మీద. అది అండ్ రాజస్థాన్ రాయల్స్ తోటి వీళ్ళకి జరిగిన మ్యాచెస్లో చేజింగ్ చేస్తే ఈజీగా కేకేఆర్ గెలిచింది. కాబట్టి టాస్ గెలిచిన తర్వాత కేకేఆర్ బౌలింగ్ చూస్ చేసుకొని సెకండ్ బ్యాటింగ్ చేస్తే కేకేఆర్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. మన క్రికెట్ ఫ్యాన్స్కి, లవర్స్కి ఎక్కువ మందికి ఈ వీడియోని పంపిస్తే ఏంటంటే వాళ్ళు కూడా చూస్తారు, మనల్ని ఫాలో కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఏం లేదబ్బా, మీరు అందరు లైకులు చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి, అంతే. లైకులు చేయాలి, ఎంగేజ్ కావాలి, ఈ వీడియోని ఎంగేజ్ చేయండి, దట్స్ ఇట్. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.